అభివృద్ధికి పెద్దపీట వేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాలలపై కల్వర్టులు నిర్మించి వాహనదారులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించేందుకు కృషి చేసింది. రోడ్ల నిర్మాణానికి కోట్ల రూపాయలు మంజూరైనప్పటికీ సదరు మెగా కంపెనీ గుత్తేదారులు మాత్రం అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ పనుల నిర్మాణంలో ఆలస్యత్వం వహిస్తున్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యపు నీడలో సిద్దిపేట నుంచి చిన్నకొడూరు వెళ్లే రహదారిలో భారీ నిధులతో చేపడుతున్న కల్వర్టు పూర్తిస్థాయి నిర్మాణానికి నోచుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేగా హరీశ్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న కారణంగానే నియోజకవర్గ అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తుందన్న విమర్శలను కాంగ్రెస్ ప్రభుత్వం మూటగట్టుకుంటుంది. సిద్దిపేటలో అసంపూర్తి కల్వర్టుల కారణంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన తారు రోడ్డుపై ప్రయాణిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికుల దీనావస్థలపై మా సిద్దిపేట ప్రతినిధి రాజశేఖర్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వాల పాలనలో మాత్రం ప్రజలకు కలిగినటువంటి సౌకర్యాల పట్ల ప్రభుత్వాలు ఏమాత్రం స్పందించడం లేదు. దీనిలో భాగంగానే మనం సిద్దిపేటలోని ప్రస్తుతం సిద్దిపేట నుంచి చిన్నగా కోడూరుకు వెళ్ళేటువంటి దారిలో ఉన్నాం. అయితే గత సంవత్సరన్నర కాలం గడుస్తున్నప్పటికీ కూడా ఇదే రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పేసి ప్రజలు విమర్శిస్తున్నారు. మరి ఏ ప్రభుత్వం మానే కూడా తమ కాలనీకి సంబంధించినటువంటి బ్రతుకులు మాత్రం మాడాలని చెప్తున్నారు. రోడ్లకు సంబంధించి చూసినట్లయితే గుంతలతో ఏర్పడుకున్నటువంటి రోడ్లను చూడవచ్చు మనం ప్రస్తుతం. అయితే గుంతలు ఎలా ఏర్పడ్డాయంటే ఇదే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాత్రం కల్వర్టు ఏర్పాటు చేసే దిశగా ఆ ప్రభుత్వము నిధులు మంజూరు చేసింది. అయినప్పటికీ కూడా ఆ కల్వర్టు యొక్క నిర్మాణంలో భాగంగా కల్వర్టు నిర్మాణం పూర్తి స్థాయిలో అయిపోవడంతో తాత్కాలికంగా ఇదే రోడ్డును ఉపయోగించుకోవడం జరుగుతుంది జనం. మరి దీనిలో భాగంగానే చాలా గుంతలు ఏర్పడ్డాయి. అంటే వర్షాకాలం రాగానే చాలామంది కూడా గుంతలు ఏర్పడడం జరిగింది. మరి ఈ క్రమంలోనే మనం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా తమకు రోడ్ల సౌకర్యాలు కల్పించడం లేదన్న విమర్శలు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఎదుర్కొంటుందని చెప్పుకోవచ్చు. మరి ఇదే క్రమంలో మరి మనం సిద్దిపేటలో ఉన్నటువంటి చిన్న కోడూరుకు వెళ్ళేటువంటి దారిలో ఉన్నాము. మరి విజువల్స్ చూడొచ్చు. కల్వర్టు కూడా నిర్మించి దాదాపు సంవత్సరన్నర కాలం పూర్తయినప్పటికి కూడా ఈ పనులు పూర్తవడం లేనిది ప్రజల యొక్క విన్నపన. అంటే వెంటనే ప్రభుత్వం కానీ అధికారులు కానీ చర్యలు తీసుకొని రోడ్లను పూర్తి స్థాయిలో నిర్మించాలని కోరుకుంటున్నారు. ఈ కల్వర్టును కూడా త్వరితగతిన పూర్తి చేసి తమకు సౌకర్యాలను మెరుగుపరచాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇదే అంశంపై మనతో వాహనదారులు ఉన్నారు, వాళ్ళను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అంటే మీకు ఈ రోడ్డు నిర్మించి అంటే ఈ రోడ్డు వల్ల మీకు ఎలాంటి అసౌకర్యం కలుగుతుంది? ఎప్పుడు అంటే ఎన్ని రోజులు అవుతుంది కల్వర్టు నిర్మించి? ఇప్పుడు ఈ గట్టి నుంచి ఇక్కడ నీరు ఆగిపోయి ఇక వర్షపడకుండా వాసన వచ్చి మన దాంట్లో ఈ మోర్లోకి వెళ్ళి మీదికి వెళ్ళి వాసన విపరీతమైన వాసన వస్తుంది. అంటే కల్వర్టు నిర్మించి ఎన్ని రోజులు అవుతుంది? కల్వర్టు కోసం అంటే అధికారులు కానీ వరకు వచ్చి పనులు ప్రారంభించిన దాఖలాలు ఏమున్నాయా? వాళ్ళకి మనకు ఎక్కువ ఏం తెలియదు కానీ మేము దూరం ఉంటాం అక్కడ. ఓకే. ఇక్కడ ఉండేటోళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది. అంటే ఇప్పటి వరకు రోడ్డు శాంక్షన్ అయింది కానీ అంటే కల్వర్టు నిర్మిస్తున్నారు కానీ మరి తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ఇంతవరకు ఎంతమంది ప్రమాదాలు జరిగినాయి ఈ రోడ్డు పైన? జరిగిన యాక్సిడెంట్లు అయినాయి తీసుకుపోయారు. కానీ ఇప్పుడైతే పూర్తిగా చాలా విపరీతమైన వాసన వచ్చి వాళ్ళకి వశపడతలేదు. అదేవిధంగా మరొక వాహనదారుడు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. నేను చాలా రోజుల నుంచి ఇదే రోడ్డు పైన పోతుంటా వస్తుంటా, పొక్కలు అయినాయి, రాళ్ళు ఉన్నాయి. ఒకసారి బండి అడ్డం కూడా పడ్డా, పొక్కలు పడి బండి అంతా డ్యామేజ్ అయింది. బండిని కూడా చూసుకొని బండిని మడగరి ఇరిగింది, అది ఇరిగింది, మొక్కల దెబ్బలు తాకి ఇదే రోడ్డు మీద. అంటే ఇప్పటికి కల్వర్టు కట్టబట్టి ఎన్ని రోజులు అవుతుంది? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇప్పటికి ఎప్పుడన్నా పనులు కనీసం వచ్చి చూసినట్టు కానీ అధికారులు కానీ పనులు చేసినట్టు కానీ? ఇప్పుడు 6 నెలలకోసారి కొంచెం పని చాలా అయినట్టుగా కనపడుతుంది. ఆ రూమ్ లో 4 మనుషులు కనబడతారు. అంటే ఎప్పుడైనా మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళారా? అంటే మీరు చుట్టుపక్కల ఉంటారు కాబట్టి అధికారుల దృష్టికి మరి సరే ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, మరి రోడ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందని అంటే వాళ్ళు వచ్చినప్పుడు మీరు అడిగే ప్రయత్నం చేసారా? పెద్దవాళ్ళు ఎవరు వస్తలేరు, అంత పని వాళ్ళు ఉంటారు. అధికారులు ఎవరు వస్తలేరు చూడటానికి. ఇడికి పని ఎంతవరకు జరిగింది ఎంతవరకు లేదు, అధికారులు వచ్చి చూసిన వాళ్ళే లేరు. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు కలుస్తారో, పని వాళ్ళకి ఎప్పుడు పోతారో తెలియదు. ఓకే, మరి వాహనదారులు తమ యొక్క ఇబ్బందులను చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి పనుల నిమిత్తం వచ్చి పనులు చేసుకున్నటువంటి వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనతో నిత్యం ఈ దారిన ప్రయాణం కొనసాగించినటువంటి ప్రయాణికులు కూడా ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ చుట్టుపక్కల నివసించినటువంటి కాలనీవాసులు ఉన్నారు. వారిని ఇదే పరిస్థితిపై అంటే కల్వర్టు నిర్మించడానికి ఇంత జాప్యం జరుగుతున్నపై ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో కాలనీవాసులు కూడా ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. మేము ఇక్కడనే పని చేస్తాము, చేనేత పని చేస్తాము.
అయితే రోజు వస్తున్నాం పోతున్నాం. ఇప్పుడు దాదాపు సంవత్సరంన్నర అవుతుంది ఇది కట్టబట్టి. కాకపోతే ఈ పని అయితలేదు. ఈ గుంటలల్లో చాలామంది అడ్డం పడుతున్నారు, చేస్తున్నారు, ఇబ్బందులు అవుతున్నాయి, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దీని గురించి పట్టించుకునే మానవులు ఎవరు లేరు, పనులు చేస్తలేరు. ఇక అందరికి ఇబ్బందులు అవుతున్నాయి. మరి దీనికోసం చర్య తీసుకోవాలి, మంచిగా చేయాలని మేము అంటున్నాము. అంటే ప్రభుత్వము నిర్లక్ష్యం వహిస్తుంది అంటారు, లేకపోతే అధికారులు కానీ ప్రభుత్వాలు కూడా అంటే నిధులు మంజూరు కాకపోవడం వల్లనే ఈ కలవట ఆగిపోయింది అనుకుంటున్నారు? ఈ నిధులు అంటే మనకు తెలియదు, కానీ ప్రభుత్వం అయితే ఎక్కువ పట్టించుకుంటలేదు. ఆ ప్రభుత్వం పట్టించుకోకనే పనులన్నీ ఆగిపోతున్నాయి. ఇంకా మొన్నటిదాకానైతే వానలు పడి చాలా నీళ్లు దీని మీదకి అయిపోయినాయి, పోరాలే రాలే, ఎంత ఆగమాగం ఉన్నది. ఎవ్వరు పట్టించుకుంటలేరు దీనికోసం. ఇప్పుడు సంవత్సరం అయిపోతుంది, సంవత్సరం అయిపోయినా కానీ దీనికోసం ఈ గుంటలు అట్లే ఉంటున్నాయి, ఇవన్నీ అట్లే ఉంటున్నాయి, చేస్తలేరు ఇంతవరకు పని. అంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా హరీష్ రావు గారు బాధ్యతలు చేపట్టారు కదా, ఆయన కాలంలో ఎంతవరకు పనులు పూర్తయినా? అసలు ఆయన కాలంలో మంచిగా చేసిండు. అప్పుడే మొదలు పెట్టిండ్రు, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే మొదలు పెట్టిండ్రు, అప్పుడు మంచిగా చేసిండ్రు. ఇక ఏమంటా ఈ ప్రభుత్వం మారిన నుంచి వెళ్ళి మాత్రం ఈ పనులు మాత్రమే ఎక్కడికక్కడనే ఆగిపోతున్నాయి. సరే ఇది కట్టబట్టి 2 సంవత్సరాలు అయిపోతుంది, దగ్గర 2 సంవత్సరాల దాకా వచ్చింది. ఇది ఇట్లే ఆగిపోతున్నాయి. బండ్లు బోలరా పడుతున్నాయి, టక్కలు అవుతున్నాయి, పండుకున్నారు ఈడ తాగి కూడా చక్కగా తవ్వలేదు ఈడంగా. ఇక ఆగిపోయింది మొత్తం, పనులు ఇక్కడనే ఆగిపోయినాయి. మొత్తం మా ఇంట్లోకి దుమ్ములు వస్తున్నాయి అన్నీ. అదే విషయమే మేము కోరుకున్నాం. అంటే రోడ్లు మాత్రము అధికారులు ఓట్లు ఉన్నప్పుడు మాత్రమే వస్తారు, స్థానికులు కానీ నేతలు కానీ రాజకీయ నాయకులు కానీ ఇప్పుడు మాత్రం కష్టాలు పట్టవు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చేటోళ్ళు ఎవరు వచ్చుడు లేదు, ఇక్కడ పనిచేసి లేదు, పట్టించుకునే దారుడే లేడు, ఇక్కడ ఎవరు లేరు. ఇట ఇది స్టాల్ చేసిపోయింది ఎప్పుడు కొత్త, ఇక మళ్ళీ సగం మళ్ళీ ఇప్పుడు స్టాల్ చేసిర్రు, అది అట్లే ఉన్నది. మళ్ళీ ఇప్పుడు బందే ఉన్నది పని కూడా. అంటే ఇప్పటివరకు ఈ రోడ్డు పైన ఈ కల్వర్టు నిర్మాణం చేయబట్టి అంటే ఇప్పటివరకు ఎన్ని పనులు ఆగిపోయినాయి కదా, మరి ఇంతవరకు తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి ఈ రోడ్డుపై మీ కళ్ళ ఎదుట ఏమన్నా యాక్సిడెంట్లు జరిగాయా? జరిగాయి యాక్సిడెంట్లు అయినాయి, పడ్డారు ఇక్కడ. ఇక ఈయనగా మొత్తం గుంతలే ఉన్నాయి, ఈయనగా నీళ్ళు పోతున్నాయి మొత్తం. ఈయనగా అన్ని రోడ్డు జామ్ అయితే ఎప్పటికి ఏదైనా రాళ్ళు లారెత్తే ఈయనగా బస్సే పోతలేదు చక్కగా. మరొకరు వచ్చారు, వాళ్ళు కూడా యువకులు బండ్లపై నిత్యం తిరుగుతూ ఉంటారు, ప్రయాణాల కోసమే ప్రయాణం సాగిస్తూ ఉంటారు. ఈ రోడ్డుపై వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఈ రోడ్డు ఎన్ని రోజులు అవుతుంది ఇలా ఉండి? ఇది 2 సంవత్సరాలకు వచ్చిందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కాంట్రాక్టర్ ఎవరో ఈయనకి వర్షాకాలమే పనులు గుర్తుకొస్తాయి, ఉత్తప్పుడు గుర్తుకురావు. వర్షాకాలం మాత్రమే పనులు షురు అవుతాయి. ఇప్పుడు నాకు తెలిసి ఇది కట్టే బడ్జెట్ కన్నా ఈ నీళ్ళు ఎత్తుపోయడానికి కొన్ని లక్షలు కావచ్చు నాకు తెలిసి. ఇప్పుడు ఇక్కడ ఉండే సివిల్ ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో ఈ సైట్ చూసేటోళ్ళు వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇచ్చారో అర్థం కాదు. ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు టర్మ్ పీరియడ్ అనేది ఉంటుంది ఏ కాంట్రాక్ట్కైనా, అది 1 ఇయరా 12 మంత్సా లేకపోతే 6 మంత్సా లేకపోతే 2 ఇయర్స్ అని ఉంటుంది. ఏళ్ళకేళ్ళు కడితే ఉన్న ఈ చిన్న బ్రిడ్జ్ కట్టడానికి ఏళ్ళకేళ్ళు పడుతుంది. గత పెద్ద కాళేశ్వరం కట్టినమంటారు, అది సంవత్సరంలో అయిపోయా. మరి ఈ బ్రిడ్జ్ లెక్కన దాని ముందు ఒకటి ఏంటంటే అధికారులకు లంచాలు పోతాయి, పాలకులకు లంచాలు పోతాయి, ప్రజలు మాత్రం ఇట్లా అవసరాలు పడాలి. ఇప్పుడు వర్షాలు పడతలేవు, ఇంకొద్ది వర్షాలు పడ్డాక ఈ రోడ్ క్లోజ్ అయిపోతుంది, ఇది కొట్టుకపోతుంది. అప్పుడు ఎవరికి ఒకసారి ఎవరైనా బండ్లు కొట్టుకుపోయినాయి ఒకసారి 1-2 సార్లు, 2 ఏళ్ళకి ఇంకా చేస్తూనే ఉంటారు. అది ఎప్పుడైతుందో తెలియదు. ఈ కాంట్రాక్టర్ క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వాలి, మరి లేకపోతే బడ్జెట్ అన్న అలికేషన్ అంటే మీరు మొన్న గత ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కూడా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, మరి ఎలక్షన్లు అప్పుడు ఓట్లు వేయాలని చెప్పేసి వస్తారు కానీ మా సమస్యల మీద తీర్చే నాదులు లేనని చెప్పేసి మీరు భావిస్తారా? ఇప్పుడు గవర్నమెంట్ ఏది ఉన్నా ఏ పార్టీ ఉన్నా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ రాజకీయ నాయకులు కమిషన్ ఉంది, పని అయ్యేటట్లు లేదు ఇవాళ సమాజంలో. కాకపోతే ఏంటంటే ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్ చేస్తే ప్రజలకు ఇబ్బంది ఉండదు. కానీ వాళ్ళు చేయరు. ఎందుకు చేయరు? వాళ్ళకి ఒకసారి ఒక గవర్నమెంట్ ఒకసారి ఒక గవర్నమెంట్ అంతెందుకు ఇది ఒక్కటే చూస్తారు. మీరు ఇన్ని రోజులు ఆ రోడ్డు చూడండి, ఒకసారి లేయర్ చూడండి. ఆ డాంబర్ రోడ్డే వేసారు. అది ఎంత ఉండాలి? మినిమం 3 ఇంచెస్ ఉండాలి. డాంబర్ అనేది మినిమం 3 ఇంచెస్ ఉండాలి, అది ఉండదు. కాకపోతే రోడ్డు మాత్రం ఉంటుంది కనవాడికి. ఇప్పుడు అది వర్షాలు పడిన తర్వాత అది కూడా కొట్టుకోపోతుంది. ఒకసారి మీరు ఇట్లే పోయి డివైడర్ చూడరి, ఆ డివైడర్ ఏం డివైడర్, అసలు సిమెంట్ కలుపుతురా లేకపోతే సిల్ట్ కలుపుతురా, అసలు ఎందుకు ఆ డివైడర్ ఎత్తుండో అర్థం కాదు. బడ్జెట్ మాత్రం బరాబర్ ఉంటుంది. మళ్ళీ ఈ రోడ్డు 2 ఏళ్ళ ఇప్పటికి, ఇక అవుతుందో కాదో కూడా నమ్మకం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే అండి, అదేవిధంగా మరొకరు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ రోడ్డు జరుగుతుంది కదా, ఎన్ని రోజుల నుంచి మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? చాలా రోజులు అవుతుంది, చాలా సంవత్సరాలు అవుతుంది. అంటే మీరు నిత్యము బండ్ల మీద రాకపోకలు సాగిస్తారు సిద్దిపేట, మరి సిద్దిపేటకి వచ్చినప్పుడల్లా
మీ ఊరు నుంచి కానీ ఇక్కడికి వచ్చినప్పుడు నిత్యం వచ్చే ప్రయాణికం వల్ల ఈ రోడ్డు వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పటివరకు? ఇబ్బందులు అంటే ఉన్నాయి, అది చేయట్లేదు. అది దేని గురించి ఆపిరో ఎందు గురించి ఆపి బడ్జెట్ లేకనా మరి ఎందుకు ఏంటో తెలియదు. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1-2 years అవుతుంది అనుకుంటా. బ్రిడ్జి గురించి మాట్లాడుతాను. 1-2 years అవుతుంది. ఏం చేస్తారో ఏం కథ ఉంది. ఇదే విషయం మీద మనం ఇప్పటివరకు ప్రయాణికులను అడిగి తెలుసుకున్నాం కదా. అయితే ఈ విజువల్ చూస్తున్నప్పటికీ పనులు మాత్రం అక్కడ ఈ పనులు చేపట్టి కూడా చాలా రోజులు అవుతుంది అనేది కూడా స్పష్టమవుతుంది. ఏ విధంగా అంటే మనం బ్రిడ్జ్ చూస్తూ ఉంటే అక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టీల్కి సంబంధించి కూడా తుప్పు పట్టిన విజువల్స్ చూడొచ్చు. అంటే ఈ తుప్పు పట్టిన విజువల్స్ చూస్తూ ఉంటే అర్థమైంది ఏంటంటే 2 సంవత్సరాల పాటు కాలం గడిచినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదనేది ఆరోపణలు ఎదుర్కొంటుంది ప్రభుత్వం. మరి ఈ విజువల్స్ చూస్తూ ఉంటే తుప్పు పట్టింది అంటే 2 సంవత్సరాలు గడుస్తున్న బట్టి కూడా అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అంటే మేము ఓట్లప్పుడు మాత్రమే మమ్మల్ని ఓట్లు అడగడానికి వస్తారు కానీ మా సమస్యలు పట్టవని చెప్పేసి ప్రభుత్వాలను స్థానిక వాహనదారులు కానీ స్థానిక చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు కూడా కోరుతున్నారు. అంటే మాకు సమస్యలు పరిష్కరించిన నేతలు మాకు అవసరం లేదు, అంటే మా సమస్యలు పట్టకుండా వారి ఇష్టరాజ్యంగా ఈ రోడ్డుకు ఎటువంటి నిధులు మంజూరు చేయకుండా ఇక ప్రవర్తిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మరి ఇక కాంట్రాక్టర్ విషయంకి వస్తే మెగా కంపెనీ కూడా దీన్ని తీసుకోవడం జరిగింది అన్నారు. ఎండాకాలం అప్పుడు మాత్రం పనులు గుర్తుకు కానీ కాంట్రాక్టర్లు కానీ అధికారులకు కానీ నేతలకు కానీ వర్షాకాలం మాత్రమే మొదలైనప్పుడు మాత్రమే అభివృద్ధి పనులు గుర్తుకొస్తాయని చెప్పేసి అంటున్నారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం కారణంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డుపై వెళ్తున్నప్పుడు కూడా ఇక్కడ వాటర్ మాత్రం మొత్తంగా జమ అయి వాటర్లో కూడా 2 సార్లు 3 సార్లు వెహికల్స్ కూడా కొట్టుకుపోయిన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మనకు వాహనదారులు చెప్తున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు కానీ నేతలు కానీ స్థానికంగా ఉన్న కౌన్సిల్ కావచ్చు కూడా అందరూ కూడా స్పందించి వెంటనే ఈ కలవట్టు నిర్మాణం పూర్తి చేసి జనానికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించాలని కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనాథ్తో రాజశేఖర్, NSN న్యూస్, సిద్దిపేట.